మనం ఇప్పటికే చాలాసార్లు మాట్లాడుకున్నాం. మన పాలకుల తప్పిదాల కారణంగా చైనా చాలా వరకు రక్షణ పరంగా మనకు వ్యూహాత్మకమైన ప్రాంతాలన్నింటిలో కూడా తన పాగా, తన యొక్క డామినేషన్ని నెలకొల్పి ఉంది. ఇది ఎప్పటికైనా కూడా ప్రమాదమే. చైనా నిరంతరం తన విస్తరణవాద కాంక్ష పట్ల ఎంత అప్రమత్తంగా ఉంటుంది అంటే ఏ చిన్న అవకాశం దొరికినా వదలదు. చైనా ఎత్తుగడల గురించి సింపుల్గా 4-5 లైన్లలో చెప్పాలంటే మన బోర్డర్స్లో నిత్యం కవ్వింపు చర్యలు చేస్తూ ఉండటం, పాక్ ఉగ్రవాదానికి ఊతమివ్వటం, మణిపూర్ వంటి సున్నితమైన సమస్యలు ఉన్న చోట అక్కడున్నటువంటి మిలిటెంట్లకు అత్యాధునిక ఆయుధాలు సరఫరా చేయటం, డ్రగ్స్ను జొప్పించటం లేదా డ్రగ్స్ అక్రమ రవాణాకు ఊతమిచ్చేలా చర్యలు తీసుకోవటం, సహకరించటం, అరుణాచల్ ప్రదేశ్ తనదే అనడం, బంగ్లాదేశ్లో పెట్టుబడులు, నేపాల్లో రాజకీయాలు, ఇలా చాలా అంశాల్లో భారత్కు కళ్ళెం వేయడానికి ముందుకు సమర్థవంతంగా కదులుతోంది డ్రాగన్. ఇదే తరుణంలో మరో ఆందోళనకర విషయం ఏంటంటే మన పొరుగున ఉన్నటువంటి మాల్దీవుల్లో గడిచిన శనివారం జరిగినటువంటి అధ్యక్ష ఎన్నికల్లో చైనా అనుకూల అభ్యర్థి మొహమ్మద్ ముయిజ్జు విజయం సాధించడం. వ్యూహాత్మకంగా భారత్కు ఇది చిక్కులు తెచ్చే సమస్యనే. ఇప్పుడు ఆ దేశం సైతం మరో శ్రీలంక మాదిరిగా మారే అవకాశం ఉంది. ఇక వ్యాపార పరంగానూ భారత్కు పోటీగా చైనా సంస్థలను మాల్దీవుల కొత్త ప్రభుత్వం ప్రోత్సహించే అవకాశం ఉంది. హిందూ మహాసముద్రంలో ప్రాబల్యం పెంచుకుంటోన్న చైనాకు మాల్దీవుల నూతన ప్రభుత్వం ద్వారాలు తెరిస్తే అది మనకు ముప్పుగా పరిణమించే అవకాశం ఉంది. ఈ మొహమ్మద్ ముయిజ్జు విలాసవంతమైన బీచ్ రిసార్ట్లు, సెలబ్రిటీ టూరిస్టులకు ప్రసిద్ధి చెందినటువంటి అటోల్ నేషన్లో గతంలో అధికారంలో ఉన్నప్పుడు చైనీస్ రుణాల ప్రవాహానికి అధ్యక్షత వహించిన పార్టీకి నాయకత్వం వహిస్తూ ఉన్నారు. రన్ ఆఫ్ పోటీలో అతను 54.06% ఓట్లను గెలుచుకున్నాడు. దాంతో ప్రస్తుత అధ్యక్షుడు భారత్కు సన్నిహితుడిగా పేరొందినటువంటి ఇబ్రహీం మొహమ్మద్ సోలీహ్ ఓటమిని అంగీకరించాడు. ప్రపంచంలోని అత్యంత రద్దీగా ఉండే తూర్పు పడమర షిప్పింగ్ లేన్లలో ఒకటైనటువంటి హిందూ మహాసముద్రం మధ్యలో మాల్దీవులు వ్యూహాత్మకంగా ఒక కీలక స్థానంలో ఉన్నాయి. మాల్దీవులు చాలా చిన్న ద్వీప దేశమే కావచ్చు, ఆ దేశ జనాభా 5 లక్షల పైచులకు మాత్రమే కావచ్చు, కానీ హిందూ మహాసముద్రంలో భారత్కు కేవలం 2000 కిలోమీటర్ల దూరంలో వ్యూహాత్మక ప్రాంతంలో ఉంది. మాల్దీవులు మొదటి నుంచి కూడా భారత్కు నమ్మకమైన నేస్తం. దశాబ్దాలుగా ఈ దేశంపై భారత్ ప్రభావం ఎక్కువ. రక్షణ రంగం, వాణిజ్యంలో సహాయం చేస్తూ మాల్దీవులపై భారత్ తన ప్రభావాన్ని కొనసాగిస్తూ వస్తోంది. మాల్దీవులపై భారత్ ప్రభావం ఎంతలా ఉంటుంది అంటే ఇక్కడి ఎన్నికలు భారత్ అనుకూల పార్టీ వర్సెస్ ప్రతికూల పార్టీ అనేలా మారాయి. 1965లో మాల్దీవులు బ్రిటన్ నుంచి స్వతంత్రం ప్రకటించుకున్నాయి. తొలినాళ్లలో మాల్దీవులను ఒక దేశంగా గుర్తించిన కొద్ది దేశాల్లో భారత్ ఒకటి. 1988లో రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో ఆ దేశ అధ్యక్షుడైనటువంటి మౌన్ అబ్దుల్ గయూమ్ను పదవి నుంచి తప్పించే కుట్రలను భారత సైన్యం రంగంలోకి దిగి రాత్రికి రాత్రే భగ్నం చేసింది. 2008లో ఆ దేశం ప్రజాస్వామ్య విధానంలోకి మారేందుకు కూడా భారత్ సహకరించింది. దీంతో మాల్దీవులు మొదటి నుంచి ఇండియా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తుంది. ఇప్పుడు అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్నటువంటి సోలీహ్ సైతం భారత్కు గట్టి మద్దతుదారు. నవంబర్ 17 వరకు ఆయన ఇప్పుడు ఆపద్ధర్మ అధ్యక్షుడిగా కొనసాగుతారు. త్వరలో మాల్దీవుల అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టనున్నటువంటి ఈ ముయిజ్జు చైనా అనుకూలుడు. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్కి చైనా అంటే వల్ల మారిన ప్రేమ. మాల్దీవుల్లో ప్రభుత్వం మారనుండటంతో విదేశాంగ విధానంపై, ముఖ్యంగా భారత్తో సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. గతంలో శ్రీలంక, నేపాల్ లాంటి దేశాల్లో చైనా అనుకూల ప్రభుత్వాలు కొలువుదీరినప్పుడు భారత్ పట్ల ఆ దేశాల వైఖరి ఎలా మారిందో గమనించిన వారికి ఇప్పుడు మాల్దీవుల పరిణామాలు కూడా తేలిగ్గా అర్థమవుతాయి. 2013-18 మధ్య మాల్దీవులు అధ్యక్షుడిగా పనిచేసినటువంటి అబ్దుల్లా యమీన్ ముయిజ్జుకు గురువు. ఆయన హయాంలోనే భారత్ మాల్దీవుల సంబంధాలు దెబ్బతినడం మొదలైంది. యమీన్ భారత్కు బదులుగా చైనాకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆ సమయంలోనే మాల్దీవులు చైనా దగ్గర చేసినటువంటి అప్పులు కూడా 20% పెరిగాయి. చైనా గురించి మనకు తెలిసిందే కదా, ముందుగా అప్పులు ఇస్తుంది, ఎంత కావాలంటే అంత అప్పులు ఇస్తుంది, నియంత్రణ ఏమీ లేదు. తరువాత అప్పులు తీర్చలేని స్థితికి తీసుకువెళ్ళాక అసలు నాటకం ఆడడం మొదలు పెడుతుంది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలను, కీలకమైనటువంటి స్థావరాలను కైవసం చేసుకుంటుంది, లీజుకు తీసుకుంటుంది లాంగ్ రన్లో. అందులో భాగంగా ఇవన్నీ కూడా భారత్కు వ్యతిరేకంగా ఉండేటటువంటి నిర్ణయాలుగా మారుతాయి. సో అలా అప్పట్లోనే 20% పైగా అప్పులు పెరిగాయి చైనా విషయంలో మాల్దీవులకి.
అలాగే మాల్దీవులు సైతం బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్లో భాగమైంది కూడా బీఆర్ఐలో. గతంలో మంత్రిగా పనిచేసినటువంటి మైజు తమ దేశం బీఆర్ఐలో చేరడంలో, చైనా నుంచి నిధులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు. మా పార్టీ అధికారంలోకి వస్తే చైనాతో సంబంధాల విషయంలో నూతన అధ్యాయం మొదలవుతుంది అని గత ఏడాది చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో సమావేశం సందర్భంగా ఆయన స్పష్టం చేశాడు కూడా. 2020లోనే ఇండియా అవుట్ అనే నినాదంతో కూడిన ప్రచారాన్ని ప్రోగ్రెసివ్ పార్టీ ఆఫ్ మాల్దీవ్స్ మొదలుపెట్టింది. ఇప్పుడు నిజంగానే అక్కడ ఇండియా అవుట్ చైనా ఇన్ అనే శీర్షికన కథనాలు ప్రచురితమవుతూ ఉన్నాయి ఇంటర్నేషనల్ వైడ్గా. మాల్దీవుల్లో భారత సైన్యం ఉండటానికి కూడా ప్రస్తుతం ఎవరైతే గెలిచాడో ఆయన ఖండిస్తూ వచ్చాడు. ఆయన తాను అధికారంలోకి వస్తే మాల్దీవుల నుంచి భారత బలగాలను తొలగిస్తానని, తమ దేశ వాణిజ్య సంబంధాలను బ్యాలెన్స్ చేస్తానని కూడా హామీ ఇచ్చాడు. ఇప్పటి వరకు వాణిజ్యం విషయంలో ఆ దేశ ప్రధాన భాగస్వామిగా భారత్ ఉండటం గమనార్హం. మొత్తంగా ఇటువంటి మరో జటిలమైన సమస్యని భారత్ ఎలా ఎదుర్కొంటుందో వేచి చూడాలి.